మాజీ క్రికెటర్ సిద్ధు రీఎంట్రీ ఇస్తున్నాడా? వచ్చే ఐపీఎల్కు సిద్ధు కామెంటేటర్గా వ్యవహరించబోతున్నాడా? ఈ ఎపిసోడ్కు సిద్ధు అందుకోబోతున్న పారితోషికం లక్షల్లో ఉండబోతోందా? వచ్చే ఐపీఎల్ సిద్ధు పంచులకు వేదిక కాబోతోందా? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్. అంతర్జాతీయ క్రికెటర్లు రిటైర్మెంట్ అనంతరం ఎంచుకునే రంగం కామెంటరీ. వందల మ్యాచ్లు ఆడిన అనుభవం ఉన్నా లేకున్నా ఏళ్ల తరబడి మైదానంలో గడిపిన అనుభవం, క్రికెట్ పట్ల ఉన్న లోతైన అవగాహన వారికి బాగా ఉపయోగపడుతుంటుంది. ఈ క్రమంలోనే మ్యాచ్కు ఎంత అని చొప్పున మాట్లాడుకుని కామెంటరీ చేస్తుంటారు. బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ ఓ ఛానల్కు ఇలానే పనిచేశారు. తాజాగా మరో మాజీ క్రికెటర్ కామెంటరీ బాక్స్లోకి అడుగు పెడుతున్నాడు. అయితే అతనికి ఇది కొత్త కాదు. టీమిండియా మాజీ ఓపెనర్ నవజోత్ సింగ్ సిద్ధు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పంజాబీకి ఉండే సహజ దూకుడుతో భారత్కు ఎన్నో విజయాలు అందించాడు. ఇప్పుడంటే అందరూ అలవోకగా సిక్సర్లు కొడుతున్నారు. కానీ 35 ఏళ్ల కిందట చాలా తక్కువ మంది ఆటగాళ్లకు మాత్రమే ఆ సామర్థ్యం ఉండేది. ఇలాంటి వారిలో సిద్ధు ఒకరు. ఆత్మగౌరవం మెండుగా ఉన్న క్రికెటర్ కూడా. దీంతోనే చాలాసార్లు వివాదాలను ఎదుర్కొన్నాడు. సిద్ధు 10 ఏళ్ల విరామం తర్వాత కామెంటరీకి దిగుతున్నాడు. వచ్చే ఐపీఎల్ సీజన్లో వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నాడు. ఐపీఎల్ బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ అఫీషియల్గా ఈ న్యూస్ని వెల్లడించింది. సిద్ధు బ్యాటింగ్ దూకుడుగా ఉంటే అతని కామెంటరీ ప్రత్యేకంగా ఉంటుంది. తనదైన పంచులు, ప్రాసలు, జోకులతో నవ్వులు పండిస్తాడు. ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ షోలో సిద్ధు పండించే హాస్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ తన ఫస్ట్ లవ్ అని, అభిరుచి వృత్తిగా మారితే అంతకంటే గొప్ప పని ఉండదని అంటున్నాడు సిద్ధు. క్రికెట్లో 20 సార్లు పునరాగమనం చేసిన తాను కామెంటేటర్గా తొలిసారి రీఎంట్రీ ఇస్తున్నట్లు అభిమానుల్ని షాక్లో పడేశాడు. ఇలా అంటూనే చాపకు ఈత నేర్పడం, నాకు కామెంటరీ గురించి చెప్పడం ఒకటేనని తనదైన పంచి విసిరాడు. గ్యాప్ వచ్చినా తనలో మాటల పదును తగ్గలేదని చెబుతున్నాడు. ఇదివరకు టోర్నీ మొత్తం కామెంటరీ చేస్తే 60 నుంచి 70 లక్షలు ఇచ్చేవారని, ఐపీఎల్లో రోజుకు 25 లక్షలు తీసుకుంటున్నారని సిద్ధు ట్విస్ట్ ఇచ్చాడు. ఇక సిద్ధు పంజాబ్ రాజకీయాల్లో కాంగ్రెస్ తరపున కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అతని భార్య కూడా పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. పంజాబ్ మాజీ సీఎం అమరీందర్పై సిద్ధు పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు తిరుగుబావుటా ఎగురవేశాడు. ఇది చివరకు సీఎంను మార్చే స్థితికి తెచ్చింది. 2 ఏళ్ల కిందటి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.